మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్టు ఉదంతం నేపథ్యంలో జరిగిన పరిణామాలను వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో మందకృష్ణ మాదిగను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలిసిన సందర్భంలో వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టు పెట్టారంటూ పాలేటి కృష్ణవేణిని దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా ఆమెకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందని అన్నారు. కాగా హైదరాబాద్ నుండి పాలేటి కృష్ణవేణిని అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసు అధికారులు ఆమెను అసభ్య పదజాలంతో దూషించి దురుసుగా ప్రవర్తించారని కృష్ణవేణి వాపోయినట్లు వేమారెడ్డి తెలిపారు. పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ వ్యక్తిత్వ హననానికి పూనుకోరాదని, అధికార పార్టీ అండదండలతో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం అప్రజాస్వామికమని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై అధికార పార్టీ అధిష్టానం ప్రతీకార చర్యలకు స్వస్తి పలకాలని అన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా మంగళగిరి నియోజకవర్గ స్థానికురాలు, సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణి అరెస్టు గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఒక అరగంట క్రితం ఆమెను ములాఖత్ పెట్టి ఆమెను కలవడం జరిగింది. ఆమె ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఎట్లా జరిగిందనే విషయాలన్నీ చెప్తూ కన్నీళ్లు పర్వంతం అయింది ఆమె. ఓకే, ఆమె ఏదో మాజీ ఉప ప్రధాని వెంకయ్య నాయుడు గారి ఫంక్షన్లో అయిన వాళ్ళ కాకులు మిగతా వాళ్ళ కంచాలు ఏదో సంథింగ్ ఏదో మాట్లాడినట్టుగా దాన్ని బేస్ చేసుకుని కేసు ఫైల్ చేయటం. ఆ కేసు కూడా ఇప్పుడు 1 మార్చిలో చేశారు ఇదే సంవత్సరంలో. దానికి గాను వెళితే ఒక ఎస్ఐ గారు హైదరాబాద్లో ఉంటుంటే ఆమెని 5 గంటల 10 నిమిషాలకు అక్కడ ఆమెను తీసుకొని దాచేపల్లి పోలీస్ స్టేషన్కి 9 గంటల పై చిలుకకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడున్న సిఐ గారు, భాస్కర్ అనే అతనట సిఐ గారు, అతను నానా విధాలుగా బిహేవ్ చేసి దుర్భాషలాడి వ్యక్తిత్వ హననానికి కూడా అతను వెనుకాడకుండా మాట్లాడే విధానం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆ సిఐ గారు ఆ విధంగా బిహేవ్ చేయకూడదు. ఒక స్త్రీని 9 గంటలకు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ అని చెప్పి 3 గంటల వరకు అట్లాగే పెట్టి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, భోజన సంగతి దేవుడు తెలుసు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు అంటే ఇవాళ సాటి ప్రపంచం అంతా చూస్తుంది ఈ విషయాల్ని. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఇంత దుర్మార్గమైన ఈ పోలీసు రాజ్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ముఖ్యంగా మిత్రులారా, ఏదైనా సరే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, కేసు పెట్టచ్చు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, జడ్జి దగ్గర పెట్టండి, రిమాండ్ చేయండి. అంతవరకే కానీ వ్యక్తిత్వ హననానికి నోటుకొచ్చినట్లు బూతులు మాట్లాడడం ఇది ఎంతవరకు సాంప్రదాయం? ఈ సాంప్రదాయాన్ని లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇదే విధానంగా చేసి జనాలందరినీ భయప్రాంతులు చేద్దామనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. సార్, ఇది చాలా తప్పు. పిల్లిని కనుక 4 గోడల మధ్య బంధించి మీరు కొడితే ఆ పిల్లి ఏ విధంగా రివోల్ట్ అవుతుందో ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా అదేవిధంగా రివోల్ట్ అవుతున్నారు. అసభ్యంగా బిహేవ్ చేసినా, అసభ్యంగా పోస్టులు పెట్టినా మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోండి, మీ ఎవరో కాదంటలా. కానీ వాళ్ళని వ్యక్తిత్వ హననానికి నోటుకొచ్చినట్టుగా బూతులు మాట్లాడటం,
అట్లాగే ఇల్లీగల్గా మీరు చేస్తున్న ఆ పోలీస్ స్టేషన్లో ఉంచిన విధానం, కనీస మర్యాద లేకుండా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా మీరు చేస్తున్న పని, అది ఎంతవరకు సబబని ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటున్నా. అసలు ఈ కేసు విషయం ముందుగా కూడా రమారమి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ కృష్ణవేణి అంటే ఇక్కడ పోలీసులు మహా దుర్మార్గంగా బిహేవ్ చేశారు. పార్టీ వాళ్ళు, ముఖ్యంగా స్థానిక పోలీసుల కంటే పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెని చాలా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ కుటుంబాన్ని. నాకు తెలుసది. ఆమెకి 2 పిల్లలను చదివించుకుంటుంది పెద్దవడ్లపూడి ఒక కాన్వెంట్లో. అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించడానికి వీల్లేదని యాజమాన్యానికి గొడవపడ్డారు. ఆ యాజమాన్యం వీళ్ళకి భయపడి ఎందుకని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని పంపించడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఆ అమ్మాయి భయపడుతూనే రామ రూరల్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది, చాలా పాత స్కూల్, అది రెసిడెన్షియల్ స్కూలు. ఆ స్కూల్లో జాయిన్ చేసింది ఆ పిల్లలిద్దరిని. మళ్ళా ఇక్కడికి స్థానిక పార్టీ వాళ్ళు కూడా బెదిరించటం, ఆ స్కూల్ వాళ్ళు కూడా బెదిరించటం, ఆ స్కూల్ వాళ్ళు కూడా భయపడిపోయి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అమ్మా అని వాళ్ళు బ్రతిమలాడటం. మళ్ళీ ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మళ్ళా ఇక్కడ నుంచి ఏలూరులో ఒక స్కూల్లో అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయటం. అంటే ఇది అంత దుర్మార్గంగా నడుస్తుందండి. ఇది ఎందుకంత కక్ష పట్టింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆ అమ్మాయి మీద? నిజంగా ఏమన్నా పొరపాటు జరిగిందా? జరిగితే మీరు చట్ట ప్రకారంగా తీసుకోండి, ఎవరు కాదంటలా. కానీ ఆ పిల్లలు ఏం చేశారు అంటే ఆ అమ్మాయికి ఆ పిల్లలు కలగటం ఆ పిల్లల దురదృష్టమా? ఎంతవరకు మీరు ఈ విధంగా వెంటబడదలుచుకున్నారు? అక్కడికి వెళ్ళారు మళ్ళీ ఏలూరు కూడా. అక్కడ ఏలూరులో కూడా పార్టీ పెద్దలు అక్కడ ఉండటానికి వీల్లేదన్నారు. ఆ అమ్మాయి అప్పుడు దిక్కుతోచని స్థితిలో తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎక్కడో జాయిన్ చేసి ఒక మూలగా ఉంటూ పిల్లలు చదివించుకుంటున్న క్రమంలో మళ్ళా నిన్న జరిగిన ఈ ఉదాహరణ. ఇది మంచిది కాదు. తెలుగుదేశం శ్రేణులు కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. రాజకీయాల్లో శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు. మన మంగళగిరి చర్చిలో నాకు తెలిసి గత 40 ఏళ్ళ నుంచి ఇలాంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయంగా ఎవరు పని వాళ్ళు చేసుకుందాం, ఎవరు పద్ధతిలో వాళ్ళు ఉందాం. వ్యక్తుల్ని టార్గెట్ చేసే పద్ధతి మాత్రం మార్చుకోవాలని నేను మంగళించి చెబుతున్నా. కానీ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వచ్చిన రోజున మేము కూడా అదే విధంగా చేయమని మీరు చెప్తున్నారా? మీ కార్యకర్తలకు అప్పుడు మీరు కార్యకర్తలు ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. ఈ రాజకీయ నాయకులకి కుహనా కార్యకర్తలుగా ఉండి వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవద్దు అనుకోవడం మీకు చెప్తున్నా. ఏ పార్టీలో అధికారంలో ఉన్నా వాళ్ళు చెప్పుడు మాటలు విని ఈ కార్యకర్తలు ముందుకెళ్ళి ఎదుటి పార్టీ కార్యకర్తలను హింసించేది, బాధ పెట్టేది, వాళ్ళని ఆర్థిక మూలాల మీద దెబ్బలు తీసే విషయాలను కూడా మానుకోమని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మంగళగిరిలో గత 40 ఏళ్లలో ఇలాంటి సంస్కృతి లేదు, ఇప్పుడే ప్రారంభమైంది. దీన్ని అరికట్టమని ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు లోకేష్ గారిని కోరుకుంటున్నా. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇది కొత్తగా మార్చిలో పెట్టారు 1వ తారీఖున. ఇప్పుడు మళ్ళీ ఈలోపు ఇంకా పెట్టని గ్యారెంటీ ఉంది. కేసులకేముంది, ఎక్కడైనా పెడుతున్నారు. ఇది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉందండి. అమ్మాయి చదువుకున్న అమ్మాయి పద్ధతిగానే మాట్లాడుతుంది. మీరేమైనా ఎక్కువ మాట్లాడితే అమ్మాయి మీకు రివర్స్ మాట్లాడి ఉండొచ్చు. దానికి మీరేమంటారు? మీ పిల్లల్ని, నీ భర్తని మొత్తాన్ని కూడా గంజాయి కేసులు ఇరికిస్తాను మిమ్మల్ని. ఏంటది? పైగా బూతు మాటలు ఒక స్త్రీని పట్టుకొని. ఎక్కడున్నాం మనం? నాగరికత ప్రపంచంలోనే ఉన్నాము మనం. ఇవాళ ఇంత చదువుకున్నాం, ఇవాళ ముఖ్యమంత్రులు చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు. మీకెంత జరుగుతున్న ఈ విషయాన్ని మీరు పట్టించుకోరా? అవసరం లేదా? ఇదే విధానాన్ని ప్రోత్సహిద్దామా? రాబోయే రోజుల్లో ఈ సమాజాన్ని ఈ విధంగానే నాశనం చేద్దామా?
మనం ఏం చెప్పబోతున్నాం మన ప్రజలకి. కాబట్టి ఇట్స్ ఏ వెరీ 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 బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది అందరూ కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రెస్ మిత్రులు మీరు అందరూ కూడా యు ఆర్ ది ఫోర్త్ ఎస్టేట్, మీరు 4వ పిల్లల ప్రజాస్వామ్యానికి. కమాండ్ డూ ఇట్ సంథింగ్ చేయండి, మీరందరూ కూడా నిలబడాలి. వాళ్ళ మన తప్పుని ఉపేక్షించమని మనం చెప్పట్లా, తప్పుని శిక్షించండి. దానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆ విధంగా చేయండి. కానీ ఇట్లా దుర్మార్గంగా చేయటం, నెక్స్ట్ జరగబోయే వాటికి కూడా ఇది నాంది కాకూడదు కదా. మళ్ళా ఇంతటితో మన సమాప్తం ఈ పొట్టలో ఇది. ఇంకా జనరేషన్ వెళ్ళాలి, ప్రజాస్వామ్యం ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి జరగాలి, మన దేశానికి మన రాష్ట్రానికి అంతా మంచి జరగాలి.